వెల్కమ్ టు గనరుచిలో. నేను బుఫే ఎంజాయ్ చేసిన. నాకు 1000 రూపీస్ ఆఫర్ వచ్చింది. నాకే కాదు, మీకు నాకంటే ఎక్కువ కూడా వస్తుంది. అది ఎట్లా ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100+ డిషెస్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ ఆన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. ఈ బుఫే వీడియో అనేది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు నా సబ్స్క్రైబర్స్, బుఫే వీడియోని షేర్ చేయండి, రెస్టారెంట్ వ్లాగ్స్ అనేది. సో నేను వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. చాలా ప్రాఫిట్, 100+ ఐటమ్స్. ఎంత పడింది ఒక్కొక్కళ్ళకి అన్నది కూడా క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది కార్ పార్కింగ్కి వెళ్తున్నాం అనమాట. కింద సెల్లార్లోకి B1, B2, B3 అట్లా ఉంటాయి కదా. మనం ఏ రెస్టారెంట్కి బుఫేకి వెళ్ళినా కూడా అక్కడ మటన్ అనేది ఉండదు, జస్ట్ చికెన్, ఫిష్, ప్రాన్స్ పెడతారు. కానీ ఇక్కడ మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. ఏది లేదని కాదు, 100+ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద పార్క్ చేసేసి కార్లో లిఫ్ట్లో మనం పైకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది ఈ రెస్టారెంట్. నానక్రమ్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో. ఈ రెస్టారెంట్ వచ్చేసి గ్లోబ్ బుఫెట్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉండే, అంత ఖాళీగా ఉండే. మేము తొందరగా పోయినాము. ఇంతకుముందు చూపించింది, ఇంకా మేము బయటికి వస్తేప్పుడు అంత రష్, వెయిట్ చేస్తున్నారు పబ్లిక్ చాలామంది. హుడ్ ఫైర్ పిజ్జా అట్ ద బుఫే అనమాట. ఇది చాలా బాగుంది. పిజ్జాలు ఉన్నాయి, రోటీ, ప్రతి ఒక్కటి ఉంది. నోరూరించే డెజర్ట్స్ చూడండి. అంజీర్ రోల్ లేదు మాకు. ఇవి కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. అవి ఏవేవి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా చూడండి. మాక్టైల్స్ మాత్రము ఇంక్లూడ్ కాదండి, అది మనం సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బుఫేలో వచ్చినాయే 100+ ఐటమ్స్, అవే తినలేకపోతున్నాం. ఇంకా బయట తర్వాత పక్కన మాక్టైల్స్ కానీ కూల్ డ్రింక్స్ మనకు అవసరం అనిపించలేదు, నేనైతే తీసుకోలేదు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. మాక్టైల్ బార్ చూడండి. ఇవన్నీ ఫ్రూట్స్. ఇక్కడ వచ్చేసి డెజర్ట్ అనమాట. కోవాలో కోవా గులాబ్ జామ్ ఇప్పుడు నేను చూపించింది. మైసూర్ పాక్ ఉంది, షాహీ తుకుడా, కిందన్నీ ఫ్రూట్స్, జిలేబీ విత్ రబ్డీ, మూస్ వచ్చేసి చాక్లెట్, స్ట్రాబెర్రీ, ఇవన్నీ కూడా స్వీట్స్ అనమాట. గులాబ్ జామున్, కానీ ఇది కోవా గులాబ్ జామున్ అయితే కాదు, చిన్నగా ఉంది. పౌడర్ గులాబ్ జామున్ అనుకుంటున్నాను. ఇది బీట్రూట్ హల్వా, పేస్ట్రీస్, బ్రౌనీ, మ్యాంగో చీజ్ రోల్, 3 టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడైతే చాక్లెట్ ఇట్లా మెల్ట్ అయిపోతుంది. ఇవి చాలా బాగున్నాయి చిన్నగా. ఇవి పైనాపిల్ అనమాట. ఇవి చాక్లెట్ స్విజ్ రోల్. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ మైసూర్ పాకులు, అదే షాహీ తుకుడా, ఇవన్నీ లైన్గా అన్నీ పెట్టేశారనమాట. ఇందులో కొన్ని చాలా బాగున్నాయి డెజర్ట్స్లో, కొన్ని యావరేజ్గా ఉన్నాయి. అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది మటన్ కర్రీ అనమాట. మన ఇంట్లో వండుకున్నట్టుగానే ఉంది టేస్ట్. ఫుల్ అన్ని బోన్స్ లేకుండా చాలా మటన్ ఉంది. ఇది చికెన్ చిట్టినాడు. ఇవి మళ్ళీ మీదే కూడా చూపిస్తాను. పేరు ఇట్లా పాప్కార్న్ కౌంటర్ ఉంది, తర్వాత లైవ్ కౌంటర్ ఉంది, ఇట్లా శాండ్విచ్లు ఉన్నాయి. అసలు ఏది లేదని కాదు, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. అన్ని సలాడ్స్ ఉన్నాయి. ఇవి కూడా లైవ్ కౌంటర్లు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా డిజైన్స్ అవన్నీ చూస్తుంటే ఇంతగానం తినగలుగుతామా అనిపించింది. ఎంత బాగా కట్ చేసి పెట్టారు. మొత్తం ఇట్లంతా రౌండ్ టేబుల్ లాగా అన్నీ వాళ్ళు కట్ చేసి, లైవ్ కౌంటర్ కానీ పిజ్జా, పాస్తా, ఏషియన్ వెజ్ సలాడ్స్, ఇవన్నీ కూడా సలాడ్స్ డిఫరెంట్వి ఉన్నాయి మనకు. అన్నీ చికెన్లో ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్లో ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ బుఫే ఇది. 100+ ఐటమ్స్ ఉన్నాయి. దిమ్సిమ్ చూడండి. ఇవన్నీ కూడా మనకు పాపడాలు, అప్పడాలు, పెరగన్నం కూడా ఉంది. ఇవి ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా ఫోల్డ్ చేసి రౌండ్గా అందులోకి ఇట్లా చూస్తుంటే చాలా బాగుంది. అది తినడం తక్కువ, నేను చూడడం ఎక్కువైపోయింది. ఇవి పికిల్డ్ ఆనియన్, చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఇంతగానం మనం తినలేము కూడా, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి దహీ బల్లా. అంత టేస్ట్ లేదు దహీ బల్లా. నేను టేస్ట్ చేశాను. ఏవేవి నేను టేస్ట్ చేశాను సూపర్గా ఏమో చెప్తాను. రాజస్థాన్ కచోరీ ఉంది, పానీపూరి ఇట్లా హైజీన్గా పెట్టిండ్రు. ఇవి మామూలు గోల్గప్ప కాదండి, సూజీతో చేసింది. ఇది పాలక్ పకోడీ ఉంది, నాకు చాలా ఇష్టం. కానీ ఒక్కటే టేస్ట్ చూసిన. ఇట్లా పన్నీర్ అప్పటిదప్పుడు లైవ్ చేసి ఇస్తారు కౌంటర్స్. ఇది మంగోలియన్. ఇక్కడ మంగోలియన్ కౌంటర్లో ఏవేవి ఉన్నాయి, ఫిష్,
ప్రాన్స్ చికెన్. మనకి ఏది కావాలి, ఏవేవి సాసెస్ వేసి కావాలి, ఎట్లా కావాలి అనేది కూడా వాళ్ళకి చెప్తే అట్లా లైవ్ కౌంటర్లో వేసిస్తారు. ఇంక ఇది స్టార్ట్ కాలేదు. చాక్లెట్ ఫౌంటైన్ అనేది ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇక వచ్చేసి రసగుల్లాలు, మినీ రాజ్భోగ్ అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని యావరేజ్గా ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. ఇట్లా అప్పటిదప్పుడు నేను పాస్తా, నూడిల్స్ అవి పిల్లలు చేసుకుంటున్నారు. ఎగ్ ఆమ్లెట్ అట్లాంటివి కూడా ఉన్నాయి. మనకు అప్పటిదప్పుడు చేసిస్తారు. ఇక్కడ పాస్తా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఇది కొత్తగా న్యూ రెస్టారెంట్ అనమాట. కాకపోతే మంత్స్ అయింది. ఇక్కడ ఫుల్ రష్గా ఉందండి. ఇవన్నీ శాండ్విచ్లు ఇవన్నీ కూడా కొద్దిగా ఇది ఏదో చాలా బాగుందని కొద్దిగా టేస్ట్ చూసాను. ఇట్లా కీరలాగా పెట్టి మీదేదో రైస్ లాగా ఏదో పెట్టిండు. దాని పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. అంత బాగున్నాయి అన్ని. కొన్ని ఐటమ్స్ అసలు ఫస్ట్ టైం చూసినట్టుగా ఉంది ఈ రెస్టారెంట్లో. ఇన్ని ఐటమ్స్, రష్ ఇవంతా చూస్తే యాంబియన్స్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా కౌంటర్లలో పాప్కార్న్ ఇక్కడ రెడీగా పెట్టేసిండ్రు. ఇది సాటర్డే సండే స్పెషల్ ఉంటుంది. అమృత్సరి ఫిష్ అనమాట. ఇది చాలా బాగుంది. వేడిగా తెచ్చిపెట్టిండు. తర్వాత పన్నీర్ ఫింగర్స్ ఉందన్నమాట. ఇవి కూడా రోస్ట్గా క్రిస్పీగా ఉంది. నేను తీసుకొని వెళ్తున్నాను నా టేబుల్ మీదకి. నాన్ వెజ్ స్టార్టర్స్ 8 దాకా ఉంటాయి. వెజ్ స్టార్టర్స్ కూడా 7 దాకా ఉంటాయి. ఫస్ట్ ఇంకా వెజ్వే వేస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ వేస్తున్నాడు, క్రిస్పీ స్వీట్ కార్న్ విత్ పెప్పర్ అనేది. తర్వాత ప్రాన్స్ వేస్తారు, పైనాపిల్ ఇవన్నీ వేస్తాడు. మీరు వెళ్తే మాత్రం ఫస్ట్ వెజ్ వద్దురా బాబు, నాన్ వెజ్ తెమ్మని చెప్పండి. వెజ్ అంతా ఇంత వేస్తాడు. అదే దాంతోనే కడుపు నిండిపోతుంది. ఇంకా మనం నాన్ వెజ్ స్టార్టర్స్ ఎక్కువ తినలేం కాబట్టి స్టార్టర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఒకసారి తినాల్సిందే, అంత బాగున్నాయి. 100+ ఐటమ్స్ అనేది మెన్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. నాన్ వెజ్ స్టార్టర్స్ చెప్తున్నాను. మటన్ షీక్ కబాబ్, తర్వాత దమ్కి మచ్చి పత్రివాలి, చికెన్ వింగ్స్, ప్రాన్స్, చికెన్ బట్టి కా ముర్గ్ అండ్ చికెన్ కబాబ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చికెన్ ఐటమ్సే. ఇంకా ఒక ట్రెండ్ కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం 7 to 8 ఉంటాయి. వెజ్లో వచ్చేసి పన్నీర్ టిక్కా, హరాబరా కబాబ్, మలాయ్ సోయా చామ్, కార్న్ అనమాట, అంటే క్రిస్పీ కార్న్, వెజ్ అండ్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి. హనీ మస్టర్డ్ పైనాపిల్, ట్యాంగీ మష్రూమ్ కూడా ఉంది. మేమైతే మష్రూమ్ టేస్ట్ చేయలేదు. అది తెస్తుంటే కూడా వద్దురా బాబు అన్నాము. ఇవి మాత్రం. తర్వాత పిజ్జా కూడా ఇస్తారు. వెజ్ పిజ్జా, నాన్ వెజ్ పిజ్జా 2 వెరైటీస్ ఉంటాయి. ప్లేట్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా మేము ఏమేమి తిన్నాం అనేటివి. అక్కడ ఐటమ్స్ కూడా నేను చెప్తాను చూపిస్తూ ఉన్నప్పుడు. వాళ్ళ అతి హుషారు చూడండి. వెజ్ స్టార్టర్ తీసుకొచ్చిండు, మలాయ్ సోయాది. అది ఇదే అది. దీన్ని చూసి మేము చికెన్ అనుకున్నాం, కానీ ఇది కాదండి, ఇది వెజ్. ఒక్కొక్క ప్లేట్లో ఇంత వేయించుకున్నాము. వద్దని చెప్పి అవి మళ్ళీ తెస్తుంటే కూడా వద్దురా బాబు, ఒక్కరు తిని చూసి ఇంకా అందరి ప్లేట్లో మేము వేయించుకోవాలన్నమాట. ఒక్కరి ప్లేట్లో నేను వేసేసిండు. ఎందుకంటే వెజ్తో కడుపు నింపాలని వాళ్ళది అన్ని స్ట్రాటజీ అన్నీ వాళ్ళది నాక్ అనమాట ఈ బుఫేలో. కానీ అసలు నచ్చలేదు నాకు అవి. ఇవి ప్రాన్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి ప్రాన్స్. తింటుంటే కూడా ఇట్లా వేడిగా ఉన్నాయి. వేడి తెమ్మని చెప్పండి, అప్పుడే బాగుంటాయి. ఇది చికెన్ అనమాట, చికెన్ బట్టి కా ముర్గ్ అనమాట. ఇవి బాగుంది, టేస్ట్ బాగుంది. అసలు ఎక్కువ ఆయిల్ లేదు, బట్టీలో చేసింది. ఇది చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా డ్రై ఐటమ్స్. నేను ఇంతకుముందు ఇక్కడ టేబుల్ మీద తెచ్చి సర్వ్ చేస్తుంటారు కదా స్టార్టర్స్, వెజ్ నాన్ వెజ్. ఇవే కాకుండా అక్కడ లైవ్ కౌంటర్లు కూడా ఉంటాయి. అక్కడ టేబుల్ పైన కూడా ఇంకా స్టార్టర్స్ పెట్టిండ్రు. అట్లా అన్ని స్టార్టర్స్ ఉన్నాయి. మేము సండే పోయినాం కాబట్టి ఇవన్నీ స్పెషల్ అనమాట. అసలుకి ఈ సలాడ్స్ కానీ, స్టార్టర్స్ కానీ, తర్వాత చట్నీస్, డిప్స్, తర్వాత ఇవన్నీ కూడా సండే సాటర్డే స్పెషల్. మల్టిపుల్ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. అసలు కథ చెప్తలేదు, రేట్ దాన్ని చూస్తుంది కదా, జర్ర ఆగండి రండి. మటన్ షీక్ కబాబ్ సూపర్గా ఉంది. దీని వెంబడి చపాతీ చెప్దాం అనుకున్నాను, కానీ స్టార్టర్స్తోనే కడుపు నిండిపోయింది. తర్వాత తెచ్చింది చపాతీస్. ఒకవేళ మీరు గిట్ట పోతే మాత్రం దీని వెంబడి రోటీ తినండి, చాలా బాగుంటుంది. ఇంకా మా పాపనేమో ఇది ఎట్లా తినాలి అనేది, అదే పీటా బ్రెడ్ ఉంటుంది కదా, దాంట్లో అంతా స్టఫ్ చేసి ఇస్తుంది. ఆ పీటా బ్రెడ్ ఇట్లా పూరిలాగా పొంగి ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాని లోపటంతా పెట్టి నాకు ఇస్తుందన్నమాట. ఇట్లా పీటా బ్రెడ్ కూడా ఉంది. ఈ అసలైన కథ వచ్చింది. అరిటాకుల్లో చాపడి పడిన తిన్నారా, నోట్లేస్తే కరిగిపోయేటట్టుంది. ఇట్లా హెల్దీగా తినండి. ఇవి ఒక 10 తిన్నారనుకోండి, మన పైసలు వసూలు అయిపోయినట్టు. చాలా బాగుంది. అసలు ఎంత తిన్నా కూడా ఇంకా తినబుద్ధి అవుతుంది. ఇవి మాత్రం ప్రతి ఒక్కరు చాలామంది అడిగి తెప్పించుకొని తింటున్నారు. ఇదే దమ్కి
మచ్చి పత్రేవాలి అనమాట. ఇది ఇట్లా వేడిగా ఉంది. ఇట్లా ఓపెన్ చేస్తుంటే అందులో ఇట్లా మస్కగా బోన్లెస్ ఫిష్ అండి. ఎంత బాగుందో అసలుకి. ఇట్లాంటివి తినాలి ఈ బుఫేలో. జనరల్గా మనం ఎప్పుడు తినేటివి కాకుండా ఈ నూడిల్స్, పాస్తాలు అవి కాకుండా ఇట్లాంటివి తినాలి. ఎందుకంటే ఇవి జనరల్గా మనము ఇంట్లో అంతా చేసుకోము కాబట్టి బోన్లెస్. ఇన్ని బుఫేలు తింటుంటాము, దీనికంటే ఎక్కువ రేట్ ఉంటుంది. కానీ ఇట్లా అరిటాకులో చేప మాత్రం ఉండదు ఆడ. స్టార్టర్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఈ మెనూ చేంజ్ అవుతుంది. మీరు పోయినప్పుడు ఇవి ఉంటాయా లేదో చూసుకోండి. సాటర్డే సండే కొన్ని స్పెషల్గా పెడుతున్నారు. కాకపోతే రేట్ కూడా సాటర్డే సండే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ రేట్ అనేది కూడా నేను చెప్తాను, మీరు స్కిప్ చేయకండి. ఇవి వెజ్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. ఇవి చాలా ఓవర్ క్రిస్పీగా ఉన్నాయి. నాకు ఇవి నచ్చలేదు. నాకు ఇష్టం అని చెప్పి ఏపించుకుంటే అసలు 1-2 తిని పక్కకు పెట్టేసిన. ఇవి అంబియన్స్ ఇట్లా ఉంటుందన్నమాట. టేబుల్స్ కానీ సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వేడిగా తెచ్చిస్తున్నారు. మనకు నచ్చిన స్టార్టరు 2-3 సార్లు తెమ్మన్నా కూడా వేడిగా తెచ్చి హ్యాపీగా సర్వ్ చేస్తున్నారు. ఇదేనండి స్వీట్స్. రబ్డీ విత్ జిలేబీ, చాయ్ తుకుడా, గులాబ్ జామున్, బీట్రూట్ హల్వా, స్ట్రాబెర్రీ చాక్లెట్ మూస్, కోవా గులాబ్ జామున్ పెట్టారు. మామూలు గులాబ్ జామున్లు ఏమో పౌడర్వి. కోవా గులాబ్ జామున్ మాత్రం బాగుంది. ఇవన్నీ కూడా మనకు స్వీట్స్ అనమాట. ఇది హోమ్ స్టైల్ మటన్ కర్రీ అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫస్ట్ వెళ్ళాను కాబట్టి ఇవన్నీ నేను షూట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా మెయిన్ అనమాట. చికెన్ చిట్టినాడు అనమాట. చికెన్ చిట్టినాడు కూడా బాగుంది. నేను మటన్ కర్రీతో రోటీ తిన్నా, బాగుంది. ఇది ఎగ్ కర్రీ. ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇట్లా పైనంతా ఇది ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు స్టైల్లో ఉంది. ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఇవి మటన్ కర్రీ పెట్టిండు. ఇదేమో ఎగ్ డ్రాప్ సూప్ అట. బాగాలేదు, ఎందుకంటే నాకు అందులో కొంచెం నీస్ వాసన లాగా అనిపించింది. నాకు నచ్చలేదు. తాగే వాళ్ళు తాగుతున్నారు, నేనైతే వెజ్ కార్న్ సూప్ తీసుకున్నాను. ఇది ప్రైవేట్ డైనింగ్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. సిట్టింగ్ ఫర్ లార్జ్ గ్రూప్గా మనం వెళ్ళినా కూడా సిట్టింగ్ స్పేస్ చాలా ఉంది. అదే చికెన్ చూపిస్తున్నాను, పెద్ద పీసెస్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ బిర్యానీలో జాజికాయ జాపత్రి స్మెల్ ఉంటుంది రెస్టారెంట్ బిర్యానీలో. అట్లాంటి స్మెల్ మాత్రం ఇక్కడ లేదు. బాగుంది. ఇవన్నీ తిన్న తర్వాత స్టార్టర్స్, మెయిన్ కోర్స్లో ఏం తింటామో నేనైతే కొద్దిగా బిర్యానీ టేస్ట్ చేసిన. బాగుంది. మటన్ గ్రేవీ పీసెస్ కూడా బాగున్నాయి. మటన్లో చాలా పీసెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతో రోటీ టేస్ట్ చేసిన. ఇదేమో ఎగ్ అనమాట. ఎగ్ చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్ పెట్టినాక ఎగ్ జోలికి ఎవరు పోతారు? నేనైతే తినలేదు. ఇదే చికెన్ కర్రీ చిట్టినాడు అని చెప్పాను కదా. ఇది పీసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అది అయిపోగానే తెచ్చి ఫిల్ చేస్తున్నారు. చాలా మటుకు మెయిన్ కోర్స్కి ఎవ్వరూ రావట్లేదు, ఏదో కొద్ది మంది తినాలన్నట్టుగా వస్తున్నారు. ఎక్కువ అవన్నీ దగ్గరికి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకు కూడా పాప్కార్న్ ఉంది, షుగర్ క్యాండీ అది ఉంది. ఇది మటన్ కర్రీ నేను చూపించేది. అంటే ఇందులో ముక్కలు ఉన్నాయా లేకపోతే గ్రేవీ నింపిండా అని మీకు నేను చూపిస్తున్నాను. మంచి సాలిడ్ ముక్కలు ఉన్నాయి, మంచిగా ఉడికింది కూడా మటను. ఇది ఫుల్ బిర్యానీ అన్నమాట. ఇట్లాంటి దగ్గర మనం ఫస్ట్ మటన్ పీసెస్ అన్నీ వేసుకొని దానికి చపాతీ తింటావా ఏం తింటావా తినేసేయాలి. బిర్యానీ తర్వాత తినవచ్చు. ఎందుకంటే తర్వాత మనం గ్రేవీ దగ్గరికి పోతే అందులో గ్రేవీ మాత్రమే ఉంటుంది. మటన్ కర్రీ దగ్గరికి పోతే అందులో పీసెస్ మాత్రం ఉండవు. ఇది వెజ్ అనమాట. వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ ఉంది, వైట్ రైస్ ఉంది, తర్వాత ఇది రాయితా, ఇంకా తెలుసు కదా అన్నీ ఎట్లుంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట. వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీలు ఇంకా లైన్గా ఉన్నాయి. ఇవి నూడిల్స్ అనమాట, సిజ్వాన్ నూడిల్స్. నేను కొద్దిగానే టేస్ట్ చేసిన, మంచిగా ఉన్నాయి. కానీ అన్ని తిన్నాక ఇది పెద్ద టేస్ట్ అనిపించలేదు. పాస్తా ఉంది, గోబీ మంచూరియన్ సాస్ అనమాట, దమ్ ఆలు ఉంది. ఒక్కొక్కసారి మెనూ చేంజ్ అవుతుండేది, ఇవే ఉంటాయని కాదు. వెజ్ కర్రీ ఉంది, దాని మీద అంతా ఇట్లా డిజైన్. ఇది థాయ్ రెడ్ కర్రీ అంట, థాయ్ వాళ్ళది కర్రీ అంట. నేను ఇది టేస్ట్ చూడలేదు. బ్రొకోలీ ఇట్లాంటి వెజిటేబుల్స్తో ఉంది ఈ కర్రీ కూడా, కానీ థిక్ గ్రేవీ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ని ఐటమ్స్. ఇది పన్నీర్ కర్రీ ఉంది, ఎంత బాగా పెట్టారు చూడండి. దాని మీద అంతా ఇట్లా క్రీమ్ వేసిండు పైనుంచి, ఇట్లా అట్టలాగా కట్టుకపోయింది. దాల్ మఖనీకి ఇదైతే మంచిగా రోటీకి అయితే అద్రిపోయింది, టేస్ట్ బాగుంది. కానీ ఎంత తింటాం ఇంతగానో. ఇది మామూలు దాల్ తడక. ఇది వచ్చేసి మెక్సికన్ కార్న్ సూప్ ఉంది. ఇది
నచ్చింది. దీంట్లో ఏవి రావట్లేదు నోట్లోకి, వెజ్దే కానీ దీని నెంబర్ నాన్ వెజ్ తిన్నాను స్టార్టర్స్. ఇవేనండి ఆలు దమ్ ఆలు ఇచ్చారు. ఇట్లాంటి పక్కన ఇంకా వెజిటేబుల్ కర్రీ అనమాట. వెజ్ వాళ్ళకు వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ఉన్నాయి. ఇది వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అనమాట. నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నేను టేస్ట్ చేయలేదు, చూస్తుంటేనే నోరు ఉడుతుంది. ఇప్పుడు మళ్ళీ తినబుద్ధి అవుతుంది, కానీ అప్పుడు తినబుద్ధి కాలేదు ఎందుకంటే అన్ని ఐటమ్స్ తిన్నాం కాబట్టి. పాస్తా ఇది బోన్లెస్ ఫిష్, ఇది 1000 రూపీస్ నాకు తక్కువైంది. అదే మీకు ఇంకా తక్కువ అవుతుండొచ్చు, ఎందుకంటే డెబిట్ కార్డ్తో పే చేసినా, అదే మీ దగ్గర ఐసిఐసి, హెచ్డిఎఫ్సి ఏదైనా క్రెడిట్ కార్డ్తో పే చేస్తే ఇంకా తక్కువ అవుతుంది. యాప్స్ వచ్చేసి ఈజీ డిన్నర్, జొమాటో, స్విగ్గీ, డైన్ అవుట్ ఇట్లాంటి ఏవైనా ఫుడ్ యాప్స్ ఉంటాయి కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా పోతే ఇంకా తక్కువ అవుతుంది. అన్ని తిన్న తర్వాతనే ఏది తక్కువ అవుతుందో యాప్లో చూసి పే చేయండి. మాకు ఏ ఆన్లైన్ పేమెంట్ రాదు అంటే కూడా 10% డిస్కౌంట్ అడగండి, ఇస్తారు. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. అడ్రస్, లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చెక్ చేయండి. మస్టర్డ్ పైనాపిల్ చాలా బాగుంది టేస్ట్ మాత్రము. ఇక్కడ పక్క టేబుల్ వాళ్ళకి తెచ్చేస్తుంటే నేను మళ్ళీ వేయించుకున్నాను. తందూరి పన్నీర్ టిక్కా అనమాట. ఇది మాడిపోయింది కొద్దిగా, కానీ వేరే పీసెస్ పక్క టేబుల్ వాళ్ళకి ఇస్తారు, అవి బాగున్నాయి. సో నేను కొద్దిగా టేస్ట్ చూడడానికి అడిగాను అనమాట. ఇవి చూడండి, సూజీతోని చేసిన గోల్గప్ప ఎంత బాగుంది. అది క్రిస్పీగా క్రంచిగా ఉంది. మామూలు మనం ఇంట్లో చేసే పిండితో కాకుండా చాట్ కౌంటర్లో దహీపూరి, బేల్పూరి, దహీ పాపడి, మనకు అక్కడ మీఠా పానీ అంటే మీఠా పానీ, మామూలుగా గ్రీన్ వాటర్ అంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు. అది లసపిస ఏం అయితలేదు, ఎంత బాగుందో. అని ఎంతసేపటి నుంచి అట్లనే పెట్టిన వాటరు, అట్లనే క్రిస్పీగా ఉంది. తింటూ ఉంటే కచ్ కచ్ అని సౌండ్ వస్తుంది, అంత బాగున్నాయి క్రిస్పీ పానీపూరి. ఈ నూడిల్స్ అనేది నేను అక్కడ లైవ్ కౌంటర్లో చేయించుకొని దాని ఎంబడి ఫిష్, ప్రాన్స్, చికెన్ పెట్టుకొని తింటున్నాను. అవి కూడా లైవ్ కౌంటర్లో చేయించుకొని పాస్తా అన్నీ టేస్ట్ చేశాను. మ్యాక్స్ నేను అన్నీ టేస్ట్ చేశాను, అన్నీ అద్దరిపోయినాయి. ఏవో కొన్ని యావరేజ్గా ఉన్నాయి, కొన్ని 100+ అంటే అలా పచ్చళ్ళు, సలాడ్లు, చికెన్, మెయిన్ కోర్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, అన్నీ సూపర్ అని చెప్తారా ఎవరైనా? అట్లా ఉండదు కూడా, ఎందుకంటే కొన్ని మంచిగా ఉంటాయి, అందులో కొన్ని బాగుండవు. ఇది లైవ్ కౌంటరు, చికెన్, ఫిష్, ప్రాన్స్ అక్కడ పెట్టేసుకున్నారు. ఇక్కడ పన్నీర్ వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇది చికెన్ రోల్ అనమాట, అన్నీ అయిపోయినాయి, ఒకటే ఉంది అక్కడ. ఇది చికెన్ రోల్ కూడా బాగుందన్నారు, నేను తినలేదు. ఈ పాపడ చూడండి, ఇట్లా రోల్ లాగానే పెట్టింది, గొట్టాలు ఉన్నాయి. ఇట్లాంటి పాపడ అంటే ఇది రాజస్థాన్ స్పెషల్ మసాలా పాపడ్ అనమాట, లిజ్జట్ పాపడ్ అంటారు కదా. ఎంత ఆఫర్ వచ్చింది, ఎట్లా పే చేయాలనేది క్లియర్గా చెప్పాను. ఫుడ్ ఎట్లా ఉన్నది అని జెన్యూన్గా చెప్పాను. మీకు నచ్చితే ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అందరికీ తెలుసుండొచ్చు ఎట్లా పే చేయాలని, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనకు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, తర్వాత ఎస్బీఐ, వీసా, మాస్టర్ కార్డ్ అందులో ఏది మనకు డిస్కౌంట్ ఎక్కువ వస్తుందో చూసుకొని పే చేయండి, అప్పుడు మనకు చాలా డిస్కౌంట్ వస్తుంది. నాకు 1000 వచ్చింది, మీకు ఇంకెక్కువ రావచ్చు. ఇప్పుడు నేను చూపించేది పీటా బ్రెడ్ అనమాట. ఇవి కూడా ఉన్నాయి. ఇది ఇట్లా పొరలాగా చేసి దాంట్లో మనం ఇట్లా స్టఫ్ అంతా వేసుకొని తినొచ్చు. ఇవన్నీ కూడా సలాడ్స్ ఉన్నాయి. ఇగో మెక్సికన్ పాస్తా సలాడ్ ఉంది, కిమ్చి అంటే చికెన్ సలాడ్, మిక్స్డ్ పిక్కల్ ఉంది, గ్రీన్ సలాడ్, స్ప్రౌట్ సలాడ్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సాటర్డే సండే స్పెషల్ ఇవన్నీ కూడా, డిప్స్ కూడా చాలా ఉన్నాయి. స్పైసీ పీనట్ చట్నీ ఉంది, గార్లిక్ చట్నీ ఉంది. మల్టిపుల్ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. చైనీస్ మోమోస్, వెజ్, నాన్ వెజ్ ఉంది. నేను లైవ్ కౌంటర్లో పాస్తా చేయించుకుంటున్నాను, అంతలోపట మీకు ఇవన్నీ చూపిస్తాను. స్ట్రాబెర్రీ మూస్ ఉంది. తర్వాత ఇవి మంచిగా బటర్ వేసి మంచిగా చేసిస్తున్నాడు. రెస్టారెంట్కి పోయి ప్లేట్ వైజ్గా ఆర్డర్ ఇస్తే చాలా ఎక్కువ అవుతుంది ఒక ఫ్యామిలీకి. అదే మనం బుఫేస్ దాంట్లో పోతే మనకు తక్కువ ధరలోనే ఎన్నో ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు. ఇష్టం ఉన్నాయి టేస్ట్ చేయొచ్చు, ఎక్కువ తినొచ్చు, ఇష్టం లేనివి కూడా జస్ట్ టేస్ట్ చేసి వదిలేయచ్చు. మీరేమంటారు? నలుగురికి మాకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయింది, అంటే ఒక్కొక్కళ్ళకి 250 లెక్క ఆఫర్ మాకు వచ్చిందనమాట. వాళ్ళు మాకు యూట్యూబర్ అనే స్పెషల్ డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు, నేను యాప్ ద్వారా పే చేశాను కాబట్టి నాకు చాలా మంచి డిస్కౌంట్ వచ్చింది. మీరు కూడా ఇట్లా పోండి, చాలా తక్కువ ధరలోనే ఇది కొత్తగా ఉన్న రెస్టారెంట్ని ఎంజాయ్ చేయండి ఫుడ్ని. కొద్దిమందికి నాకు యాప్ తెలియదు, నాకు కార్డ్స్ లేవు, నేను ఎట్లా పే చేయాలని అనుకున్న వాళ్ళకు కూడా అక్కడ పోయిన తర్వాత ఎంత అయిందో బిల్ చూసి దాంట్లో ఎంత డిస్కౌంట్ ఇస్తారో అడగండి. అడిగి
10% అంటారు. ఏ యాప్లో ఏది లేదన్న వాళ్ళకు కూడా 10% ఇస్తున్నారు. మీరు 15% అన్న అడిగి మీరు తక్కువ చేయించుకోవచ్చు. ఇంకా నాది పాస్తా రెడీ అయిపోయింది. వైట్ సాస్ పాస్తా నేను తీసుకున్నాను అనమాట. సూపర్గా ఉంది, వేడి వేడిగా తిన్నాను. ఇదే నాది వైట్ సాస్ పాస్తా. తర్వాత ఇట్లా చికెన్, ఫిష్, ప్రాన్స్ 3 మిక్స్ చేసి నేను తీసుకున్నాను లైవ్ కౌంటర్లో. కాబట్టి నాకు నచ్చలేదు. దాంట్లో మంచి ఇట్లా గార్లిక్, బటర్ అన్నీ వేసి చేసి ఇచ్చింది, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. తర్వాత పోయి నేను ఓన్లీ ప్రాన్స్ వేయించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ పిల్లలకు చాలా ఇష్టమైంది. నేనైతే అందులో 2-3 కేకులు చిన్న చిన్నవి పెట్టేసి తీసుకొని తింటూనే ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా అక్కడనే తింటుండ్రు, పబ్లిక్ అక్కడనే ఇట్లా పడేస్తుండ్రు. అసలు అంత నీట్గా వాళ్ళంతా హైజీన్గా చేసేస్తున్నప్పుడు వీళ్ళంతా ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇక్కడ షుగర్ క్యాండీ చూడండి, ఆమె చేసిస్తూ ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా తింటున్నారు. ఇట్లా కేకులు అన్నీ ఇట్లా పెట్టుకుంటుండ్రు, తింటుండ్రు. ఆ స్టిక్లు అట్లనే పక్కకే వేసేస్తున్నారు, ఆ డస్ట్బిన్లో కూడా వేస్తలేరు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా చాక్లెట్. ఇట్లాంటివన్నీ ఉంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక వీకెండ్లో సాటర్డే సండే పిల్లల్ని తీసుకొని పోండి. పెద్దగా బుక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తొందరగా పోతే అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఎక్కువసేపు కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేసి మనం రావచ్చు. మళ్ళీ చెప్తాను, రెస్టారెంట్ పేరు వచ్చి గ్లోబ్ బుఫెటో, ఫస్ట్ ఫ్లోర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడలో ఉంది. వెజ్ వచ్చేసి ఒక్కరికి 849, నాన్ వెజ్ వచ్చేసి 949. కాకపోతే ఇంత అవ్వదు, డిస్కౌంట్లో పోవచ్చు. అసలు డిస్కౌంట్ లేకుండా 4038 నలుగురికి అయింది. నాకు 1000 డిస్కౌంట్ వచ్చింది కాబట్టి నాకు టోటల్ 3025 అయింది. అంటే ఒకరికి 756 రూపీస్ అయింది. అంటే ఒక్కరికి పర్సన్కి మాకు 244 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందనమాట. సో మీరు హ్యాపీగా ఇంట్లో పోవచ్చు. ఇందాక చెప్పిన రేట్ అనేది సాటర్డే సండే అనేది వీక్ డేస్లో ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేయలేదు, పిల్లలు టేస్ట్ చేసిండ్రు, బాగుందన్నారు. ఇంకా రోటీస్కి వచ్చేస్తే బటర్ నాన్, గార్లిక్ నాన్, ప్లెయిన్ రోటీ ఉంది. ఈ కుల్చా అవన్నీ ఉన్నాయి అన్నారు, కానీ మేము మాత్రం ఇవే తీసుకున్నాము. నేను గార్లిక్ నాన్తోని మటన్ పీసెస్ వేసుకొని గ్రేవీ తింటున్నాను. బాగుంది, అద్రిపోయింది. నేను ఫస్ట్ ఇది తిన్న తర్వాతనే బిర్యానీ అవి తిన్నాను అనమాట. ముక్కలు మాత్రం మంచిగా మెత్తగా ఉడికినాయి మటన్. ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక వీడియోని స్కిప్ చేసేసి మళ్ళీ డౌట్స్ అడగకండి. ఇది వీకెండ్ కాబట్టి సాటర్డే సండే అంత ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చిండ్రు. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఫిష్, ప్రాన్స్, చికెన్లు అంటే ఎక్కువ తినరు కాబట్టి పిల్లలు వాళ్ళకి నచ్చినది ఉన్నాయి ఇక్కడ. అదే పాప్కార్న్, తర్వాత షుగర్ క్యాండీ ఉంది, తర్వాత చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. సో పిల్లలను తీసుకొని పోతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే నేను పక్కా చెప్పగలుగుతాను. స్టార్టర్స్ వెజ్, నాన్ వెజ్ అయితే టేబుల్ మీద సపరేట్గా తెచ్చి పెడతారు. మళ్ళీ లైవ్ కౌంటర్లు కూడా సూజీతోని ఇట్లా గోల్ గప్పలు ఎంత మంచిగా స్పూన్ వేసి గ్లౌజ్ వేసుకొని హ్యాపీగా ఇట్లా ఇస్తున్నారు. మనమే పానీ పట్టుకోవచ్చు, లేకపోతే స్వీట్ పానీ అంటే ఆయననే వేసిస్తున్నారు. ఇట్లా చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఒక చేతిని షూట్ చేసుకుంటే ఒక చేతిని ఇట్లా నల్ల తిప్పినట్టు ఆ పానీని తిప్పిన పూరీలోకి కరెక్ట్ పడమంటే అది వస్తే స్పీడ్గా వస్తుంది, లేకపోతే ఇట్లా స్లోగా వస్తుంది అనమాట పానీపూరిలోకి. కానీ నేనైతే ఎంజాయ్ చేసిన. ఇప్పుడు బయట హైజీన్గా ఉండే కదా పానీ, ఇక్కడైతే మనకు చేతులు ముంచడాలు అట్లాంటివి ఏమి లేదు. ఎంత మంచిగా స్పూన్తో పోషిస్తున్నాడు. ఇక్కడ షుగర్ క్యాండీ చూడండి ఎంత బాగుందో. పిల్లలు మాత్రము ఏ కలర్స్ లేకుండా హెల్తీగా హ్యాపీగా వాళ్ళు ఇక తినొచ్చు. ఇక్కడ ఎగ్జిబిషన్లో పింక్ కలర్ ఉంటుంది, ఇక్కడ మాత్రం వైట్ కలర్ హైజీన్గా ఇస్తున్నాడు. పిల్లలే కాదు పెద్దలు కూడా కాబట్టి నాకు ఓన్లీ ప్రాన్స్ తినపోతుంది. అన్నీ మిక్స్ చేస్తే ఏదో అని కూడా తెలుస్తలేదు. లైవ్ కాంటాక్ట్ పోయి ఓన్లీ ప్రాన్స్ వేయించుకొని మంచి గార్లిక్ చిన్న చిన్న పీసెస్ వేయించుకున్నాను. తింటే సూపర్గా ఉంది. అవే ఒక బౌల్ నిండా తిన్నా. ఇంకా మనం పెట్టే పైసలకు ఈ స్టార్టర్స్ ఇవన్నీ తింటే ఓర్చిపోయినట్టే. ఇంకా ఐస్ క్రీమ్ కూడా చెప్తాను ముందుకి నా వీడియోలో చూడండి. ప్రైస్, ఆఫరు, అడ్రస్ డీటెయిల్గా ఏవేవి ఎంత బాగున్నాయి అన్నీ క్లియర్గా చెప్పినా అనుకుంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. పోగానే టేబుల్ మీదకి వెజ్ స్టార్టర్సే ఫస్ట్ సర్వ్ చేస్తారు, వద్దని నాన్ వెజ్ స్టార్టర్స్ తీసుకు. ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసి చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా. నేను మాత్రం స్ట్రాబెర్రీ, వెనీలా టేస్ట్ చేసిన, బాగుంది. ఇంకా అక్కడ మాక్టైల్స్ అవన్నీ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, మాక్టైల్స్, వాటర్కి ఎక్స్ట్రా పే చేయాలి. వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పోతే వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బుఫే మెనూ మొత్తం ఇక్కడ పెడుతున్నాను, జూమ్ చేసి చూసుకోండి. స్టార్టర్స్ కానీ వెజ్ ఏంది, నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 100+ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకోండి. మీకు నచ్చితేనే వెళ్ళండి. నాకు నచ్చింది నేను వెళ్ళాను, నాకు నచ్చినవి మీకు క్లియర్గా చూపించాను. ఆఫర్ గురించి కూడా క్లియర్గా చెప్పాను.
ఇదే కాదండి బుఫే వీడియో మన ఛానల్లో ఇంతకంటే తక్కువవి మంచి టేస్టీ ఫుడ్వి ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇట్లాంటివి ముందుకు ఉంటాయి. ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.